హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? నేనండి మీ కువైట్ కుర్రాడిని. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. ఫ్రెండ్, చాలా డేంజర్గా ఉంది పొజిషన్. ఆ సిగరెట్ పెట్టి దొరక్క ఇంకో సిగరెట్ పెట్టి నన్ను ఫోటో తీసుకుని వేరే సిగరెట్ కంపెనీ గురించి పంపిస్తున్నాడు. దానికోసం అయితే వెళ్తున్నాను. మొత్తానికి సిగరెట్ కాల్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. దానికి అలవాటు పడితే కనుక చాలా డేంజర్ పొజిషన్లో ఉంటారనమాట. సిగరెట్ కువైట్లో సిగరెట్ కాల్చడం వాళ్ళు చాలామంది తక్కువ మంది ఉంటారండి. నిజంగాను ప్రతి కువైటి ఇక్కడ లోకల్ పీపుల్స్ చిన్నోళ్ళు కానించి పెద్దోళ్ళ కాళ్ళ నుంచి మొత్తం సిగరెట్ అయితే కాలుస్తారండి. ఇంచుమించు స్కూల్ పిల్లలండి, 4వ తరగతి 3వ తరగతి స్కూల్ పిల్లలు కూడా స్కూల్ కూడా దొంగసాటుగా సిగరెట్లు కాల్చడం. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళకి ఇంటి బయట నుంచి వచ్చేసి సిగరెట్లు అయితే కాల్చుకుంటారు. అంత వెచ్చలవిడిగా ఉంటుంది అనమాట. కువైట్లో ఎవరు కూడా ఏమనరు. పెద్ద అయిన తర్వాత ఇంకా ధైర్యంగా కాల్ చేసుకుంటారు. స్కూల్ పిల్లలు కానించి సిగరెట్లు అయితే తాగుతారు కువైట్లోను. ఇదే కువైట్లో సిగరెట్లు అయితే చాలా వెచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చు. నిజంగాను అసలు ఇండియా నుంచి కువైట్కి వచ్చేవాళ్ళు డ్రైవర్లు కూడా చాలామంది కూడా పాడైపోతున్నారు. తెలుసుకోండి, సిగరెట్ చాలా డేంజరు. అలవాటు ఉన్న వాళ్ళు చిన్నగా మానేయండి. అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా అనేసి కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా శుభ్రంగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్ కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే మనకు డబ్బులు మిగులుతాయి. అది మనం ఇక్కడ కష్టపడతాకు వచ్చాం. కష్టపడి హ్యాపీగా 4-5 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అటువంటి వ్యసనాలకి అలవాటు పడిపోయి సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, అమ్మాయిలతో తిరగడం అవన్నీ అలవాటు చేసేసుకుని ఇక్కడ డబ్బులు అయితే పాడు చేసుకోవద్దు. నిజంగానో చెప్తున్నాను, చాలామంది కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అందుకనేసి అటువంటి అలవాట్లకి పడిపోయి ఇంటికి డబ్బులు పంపకుండా ఎక్కడే డబ్బులు ఖర్చు పెట్టేసుకుని మొత్తం జీవితం అంతా నాశనం చేసేసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. కువైట్కి వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు అంతా కూడా చెప్పి పంపించండి. ఇక్కడ డబ్బు వచ్చేస్తుంది కదా అనేసి వెచ్చలవిడిగా తిరుగుతారు కొంతమంది. అందరూ కాదు, కొంతమంది ఉంటారు అలాగా. వాళ్ళకైతే భయం భక్తులు చెప్తారని నేను మనస్ఫూర్తిగా అయితే మీకైతే తెలియజేస్తున్నాను. ఇదండి మొత్తానికి అయితే కువైట్లో చాలా డేంజరు. ఆక్సిజన్ మొత్తం కూడా నిజంగాను ఎంత కాలుష్యం అయిపోద్ది అంటే ఆక్సిజన్ మొత్తం కూడా అంత కాలుష్యం అయిపోద్ది. చాలా 100%లో ఒక 50% స్వచ్ఛమైన గాలి పీలుతాం. మిగిలిన 50% కూడా సిగరెట్లే ఉంటుంది పొగ. అది మొత్తం ఈ కార్ల నుంచి వచ్చిన పొగ, సిగరెట్ల పొగ మొత్తం ఉంటుంది అనమాట. కువైట్లోనూ చాలా డేంజరు. ఆరోగ్యంగా చాలా నష్టపోతాం. కొన్నికి, చెవులకి, ముక్కుకి, మొత్తం చేతులకి, కాళ్ళకి, హార్ట్కి మొత్తం లివర్లు అన్నీ తినేస్తాయి సిగరెట్ స్మెల్లో పీలితే. నిజంగానో మా లాంటి డ్రైవర్లు అయితే నిజంగానో దివానీలో చాలామంది అలా దివానీలో మనకి ఫంక్షన్లు జరుగుతాయి, పార్టీలు జరుగుతాయి. అలా శుక్రవారం గురువారం అయితే అలా ఎంతమంది వచ్చి 10 మంది ఉన్నా 10 మంది సిగరెట్లు కాల్చేస్తారు ఆ దివానీలోను. ఆ స్మెల్కి పీల్చేవాళ్ళకి ఎక్కువ పట్టేద్ది అనమాట. కాల్చేవాడు ఎలాగున్నా కూడా పీల్చేవాడు ముందు చచ్చిపోతాడు అనమాట సిగరెట్లు. చాలామంది కూడా డ్రైవర్లు క్యాన్సర్ వ్యాధిని పడిపోతున్నారు ఇక్కడ కువైట్లోను. అక్కడ హాస్పిటల్లో చూశాను నేను. పెద్ద హాస్పిటల్ ఉంటుంది, జహరా హాస్పిటల్. అక్కడైతే చాలామంది కూడా డ్రైవర్లు ఇటువంటి క్యాన్సర్కి అయితే లోపడిపోయారండి. అవి బాబోయ్, నిజంగాను చాలా చాలా డేంజరు. సిగరెట్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఎందుకు చెప్తాను అనేసి అంటే ఇక్కడ అంత అలా ఉంటుంది సిగరెట్లు. నాకు తెలిసి ఏ యూట్యూబర్ కూడా ఇలా చెప్పుండడు. మరి నాలాంటి వాళ్ళని కూడా మరి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే సిగరెట్లకి వెళ్తున్నాను. ఆ సారు ఏ సిగరెట్ తెమ్మన్నారు ఏంటనేసి మొత్తం చూపిస్తాను, చూడండి. నేనైతే సిగరెట్ల కోసం ఎంత ఇలా తిరుగుతాను అనుకోలేదు. మొత్తం కూడాను కువైట్లో చాలా స్పెషల్ అండి సిగరెట్లు. తాగుతారు ఊకను. మొత్తం చూడండి, ఎండ అయితే మామూలుగా లేదు. చూడండి ఎలా ఉందో. 4 డిగ్రీలు ఎండ ఉంది ఈరోజు కువైట్లోను. అదంతా ఎడారి. వెళ్తున్నాను సిగరెట్ల కోసం తిరుగుతున్నాను. 44 డిగ్రీలు ఉంది చూడండి. అదిగోండి కారులో తెలుస్తుంది మనకి. టైము ఉంటుంది కారులోను, ఎంత ఎండ ఉంది ఏంటనేసి ఉష్ణోగ్రత అంతా కూడా మనకి చూపిస్తుంది కారులోను. 44 డిగ్రీలు ఉంది. అదిగో చూడండి ఎలా ఉందో. కువైట్ 44 డిగ్రీలు ఎండలో ఎలా ఉంటుందో చూడండి. ఎవరు కూడా తిరగరు. అదిగోండి తక్కువ తిరిగేది. సాయంత్రం అయితేనే కానీ 5-6 అవుతేనే కానీ బయట రారు జనాలు. ఆ టైంలో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అప్పటికి చూడండి. నేను ఆ వీడియో కూడా పెడతాను, నైట్ వీడియోది. అక్కడ అవి ఉన్నాయి కదా ఈ వాటర్ ట్యాంకులు. కువైట్లో వాటర్ ట్యాంకులు ఆ విధంగా ఉంటాయి. ఫ్రెండ్, కువైట్లో సిగరెట్లు ఎక్కడెక్కడ దొరుకుతాయో చెప్తాను మీకు. ఇదిగోండి పెట్రోల్ బంకుల దగ్గర త్రోలీలు ఉంటాయి. త్రోలీ, క్యాంటీన్, బకాలా అంటే మన చిన్న షాపులు ఉంటాయి కదా, అవన్నమాట, బడ్డీ కొట్లు లాంటివి. ఆ ఏరియాలో అయితే మనకి సిగరెట్లు అయితే దొరుకుతాయండి. పెద్ద షాపింగ్ మాల్లో కూడా ఉంటాయి ఇటువంటి త్రోలీలు, క్యాంటీన్లు సెపరేట్ అనమాట మొత్తం.
అక్కడే దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. సిగరెట్లు అయితేనే ఎవరు కూడా అమ్మరు. ఇక్కడ కొన్ని లైసెన్స్ సంబంధించిన షాపులు ఉంటాయి సిగరెట్లకి, అక్కడే అమ్ముతారు. చూడండి కువైట్లో పెట్రోల్ బంక్ ఎలా ఉందో, అక్కడికి వెళ్ళాలి. త్రోలీ అదిగోండి, అది త్రోలీ. ఆ త్రోలీలో దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి అడుగుదాం. బా మొత్తం పెట్రోల్ అంతా వేల వాడేస్తారు కువైట్లోను, మనకేం అమ్ముతారు. అందుకనే చాలా తక్కువ మనం కువైట్ నుంచి సప్లై చేయించుకునేది. ఇదిగోండి ఇటువంటి త్రోలీలో దొరుకుతాయి సిగరెట్లు. అడుగుదాం. మా సారు కొత్త కంపెనీ ఇచ్చాడు సిగరెట్లు. ఏం సిగరెట్లు ఏమో ఆయన. ఇదిగోండి పట్టుకెళ్ళిపోతుంది సిగరెట్లు. ఇదిగోండి త్రోలీ ఎక్కడ ఉంటుంది. ఓరే ఎక్కడ కూడా లేవంట సిగరెట్లు. ఆయన ఇచ్చిన కొత్త సిగరెట్ కంపెనీ కూడా లేదంట బాబా. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు కానీ సిగరెట్, ఎక్కడ దొరకని సిగరెట్లు తెచ్చుకుంటారు. దొరికే తెచ్చుకోవచ్చు కదా. బాబోయ్ అది టార్చర్ అయిపోయాడు బాబా. నిజంగా ఏం సిగరెట్లు కానీ. మొత్తానికి త్రోలీ అయిపోయింది, క్యాంటీన్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాను, లేవు. నేనైతే బకాలా అక్కడికి వెళ్తాను. మళ్ళీ బకాలాలో ఉంటాయో చూద్దాం. అవి లేవులేండి, అవి లేవు. మళ్ళీ ఇంకో వేరేది ఇచ్చారు, వినిస్టిన్ ఏదో ఉంది పేరు. ఆ సిగరెట్ కోసం తిరుగుతున్నాను. ఎన్ని రోడ్లు ఉంటాయండి బాబా, ఎన్ని రోడ్లు ఉంటాయి అనుకున్నారు. ఎటు నుంచి ఎవడొస్తారో తెలియదు. అటో రోడ్డు ఇటో రోడ్లు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఉంటాయి. చూడండి ఆ ఖాళీ స్థలం ఉంది, అంత ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలం నుంచి ఎవడెటు వచ్చేస్తాడో తెలియదు. మొత్తానికి బకాలాలో ఎలా ఉంటాయో చూడండి కువైట్లోనా. ఇదిగో బకాలా, ఇది 4-5 ఉంటారండి బాబు బకాలాలోనే పనిచేసేవాళ్ళు. అది చూడండి కారు ఎలా ఉంది, వ్యాన్. చూపిస్తాను చూడండి బకాలాలు ఎలా ఉంటాయి కువైట్లో. నాకు తెలిసి యూట్యూబర్ కూడా చెప్పుకున్నాడు సిగరెట్ల కోసం ఇంతలాగా ఎలా తిరిగినాడు అవడం ఉంటాడు. మొత్తానికి బకాలా అక్కడ. ఇలా ఉంటాయి బకాలలో సిగరెట్లు. అక్కడికి వెళ్ళి సిగరెట్ ఉందో లేదో అడుగుతాను. బకాలు అక్కడ దొరుకుతాయో అనుకో, మరి ఎక్కడ కూడా లేవంటే కష్టమే. అల్హమ్దులిల్లాహ్ బిఖైర్, అల్లాహ్ యసల్లిక్. మొత్తానికి మా సారు కొత్త కంపెనీ సిగరెట్ పెట్లు అయితే దొరికినాయి. 3 అయితే తీసుకున్నాడు. అదే పాత కంపెనీ అనుకోండి, మెలబోరో సిల్వర్ బ్లూ అనుకోండి, 2 పెట్లు అనమాట. అంటే కాటన్ బాక్స్లో ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 10 పెట్లు ఉంటాయి అనమాట. అటువంటి 2 తీసుకుంటాడు. ఇంచుమించు ఈ 3 పెట్లు కూడా ఈ రోజుకి అయిపోతాయి. సాయంత్రం 10ంటికల్లా అయిపోతాయి. ఈ 3 పెట్లు కూడా కాల్చేస్తాడు. ఎందుకనేసి అంటే తక్కువ తీసుకున్నాడు. ఒకవేళ ఆ కంపెనీ వస్తుందేమోనని తక్కువ తెచ్చుకుంటున్నాడు. ఇవి అయితేనే మొత్తం న్యూస్ తినారు. ఒకటి వచ్చేసి దీని పేరు చూడండి, విన్స్టోన్ ఈస్ట్ 1954లో తయారు చేశారు. ఇది సిల్వర్ అంట. చూడండి పెట్టి ఎలా ఉందో. సిగరెట్లు కాల్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తక్కువ కాల్చుకుని అలవాటు అయితే మానుకోండి, చాలా మంచిది ఆరోగ్యానికి. కాల్చుకోండి మ్యాక్సిమం. ఇదిగోండి కంపెనీ విన్స్టోను. ఎలాగైపోతాయి, సిగరెట్ పెట్టెల మీదే వేస్తారు. సిగరెట్లు కాలితే ఎలాగైపోతుందా అని సిగరెట్లు పెట్టి మీదే వేస్తారు. చూడండి చేతులు ఎలాగైపోతున్నాయో. సిగరెట్లు కాలితే మొత్తం కూడా ఇటుకొని చూడండి ఎలా ఉందో. లోపల ఎలా తినేద్ది. ఆల్రెడీ పెడతాడు కంపెనీ వాడు తయారు చేసినప్పుడు. ఇది తెలిసి కూడా సిగరెట్లు అయితే తాగుతారు. చూడండి తాగితే కనుక ఇలాగ అయిపోతుంది. మీకు తెలీదు, బాగానే ఉన్నది అనుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాగ అయిపోతుంది కడుపులోను. చాలా జాగ్రత్త, క్యాన్సర్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం తగ్గించుకోవటానికి అలవాటు ఉన్న వాళ్ళు తగ్గించుకోవటానికి ట్రై చేయండి. సిగరెట్ కంపెనీ వాడు ఆడి తెలివి చూడండి. మళ్ళీ గవర్నమెంట్ సప్లై చేసినప్పుడు మేము ఆల్రెడీ చెప్పాము. మేము కంపెనీ సిగరెట్ పెట్టి మీద ఇలా బొమ్మలు వేస్తున్నామో తాగకుండా, తాగితే ఇలాగ అయిపోతుంది అన్నా కూడా మరి కొనుక్కుని తాగుతున్నారు, మేమేం చేస్తాము అనేసి చెప్తారు ఈ కంపెనీ వాళ్ళు. గవర్నమెంట్ అందుకే ఆపుతావు ఇటువంటి కంపెనీలు. ఈ లేకపోతే మరి నడవదు కదా సంస్థ. అందుకనేసే వీటిని ఆపరు. అసలు డైరెక్ట్
ఈ కంపెనీలనే మూసేస్తే ఎవరు తాగరు కదా. కానీ కొంతమంది ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు మరి ఏం చేస్తారో తప్పదు, తాగుతారు. అందుకనేసి వాళ్ళ కోసం నడితే కంపెనీలు, మనం ఎవరు ఏం చేయలేం. అలాగా తయారు చేసినప్పుడు ఇటువంటి జోలికి వెళ్ళకుండా సిగరెట్ల జోలికి జాగ్రత్త పడితే బెటరు. బ్రతికేది 60 సంవత్సరాలు బతుకుతాం. ఇవన్నీ తాగారనుకోండి, ఇలాగ సిగరెట్లు గట్రా తాగితే 40 సంవత్సరాలకి దుకాణం సర్దేస్తారు. అది మొత్తానికి. ఫ్రెండ్ ఎలా ఉందంటే సిగరెట్ల కోసం కువైట్లో నా అన్వేషణ. నేనైతే అనుకోలేదు సిగరెట్ల కోసం అన్వేషణ చేపి జరిగిస్తానని. మొత్తానికి 3 సిగరెట్లు దొరికినాయి, పట్టుకెళ్తాను. మా సార్ది ఆడియో క్లిప్ పెడతాను చూడండి. ఫోన్ చేశారు, అదేనండి మా సారు సిగరెట్ల కోసం ఎంతలాగా ఆరాటపడుతున్నాడు. మొత్తానికి ఇదే ఫ్రెండ్, కువైట్లో సిగరెట్లు వెచ్చలవిడిగా అయితే తాగుతారు. మరో స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎలా బాయ్.